విరిగిపోయిన పాలతో ఈ విధంగా నేను చూపిస్తున్న ప్రాసెస్ చేయండి. ఈసారి మెత్తగా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఫస్ట్ నేను విరిగిపోయిన పాలని ఒక జల్లెడ లాంటిది తీసుకొని వేరు చేసుకున్నాను. దాని తర్వాత బెల్లాన్ని తీసుకొని పాకంలాగా రెడీ చేసుకున్నాను. చూసారా, ఈ విధంగా అయితే పాకం రెడీ అయింది. దాంట్లో అయితే నేను ఇందాక వడగట్టుకున్నదంతా వేసుకొని మిక్స్ చేస్తూ ఉన్నాను ఒక 15 మినిట్స్ పాటు. ఇది అంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో చేస్తే చాలా స్పీడ్గా అవ్వటమే కాకుండా మెత్తగా కూడా ఉంటుంది. దాని తర్వాత కొంచెం గీ వేసుకొని మిక్స్ చేస్తూ ఉండండి. కొంచెం సేపు మగ్గిస్తూ ఉండండి మూత పెట్టేసి. సో నేను ఇక్కడ ఒక 3 to 4 టైమ్స్ అయితే ఇలా చేశాను. దీని తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. ఈ టైంలో బాగా కొంచెం హైలో పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ని బాగా మిక్స్ చేస్తూ ఉంటే లాస్ట్కి ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. మెత్తగా ఉంటుందండి, సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందరూ ఇష్టంగా అయితే తింటారు. నేను ఇప్పుడు ఇంత ప్రాసెస్ చూపించిన తర్వాత చూడండి, అడిగే అంటే లేదు, చాలా ఈజీగా అయిపోతుంది.